ఎవరైతే నరుని రక్తము చిందిస్తారో వారి రక్తం కూడా చిందించబడదు. కాబట్టి ప్రియులారా, మన దేహం మీద మనకు అధికారం లేదు. కాబట్టి ఎవరైనా వచ్చి మన మీద దాడి చేసి లేని అధికారాన్ని తీసుకుని మనకు ఏ హాని చేసినా బహుశా మనలను చంపగలరంతే. అది అధికారంతో కాదు, మనకే అధికారం లేదు. మన పక్కుడికి ఎట్లా అధికారం ఉంటుంది? మన శరీరం మీదను, మన ప్రాణం మీదను, మన ఆత్మ మీదను సర్వాధికారం ఎవరికి ఉంది చెప్పండి? మనలను సృజించిన దేవునికి. ప్రియులారా, ఒక మాట, మనం కన్న పిల్లల మీద మనకున్న రైట్స్ ఎంతో గొప్పవి. దేవుడు మరి మనల్ని కన్నాడు, ఆయనకు తప్ప మరి ఎవరికి అధికారం ఉంటుంది? రెండవది, మనం కొనుక్కున్న వస్తువు మీద మనకు సకల అధికారాలు ఉంటాయి. పాపంలో పడిపోయిన మనలను దేవుడు కొనుక్కున్నాడు, విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మరి ఆయనకు తప్ప ఎవరికి అధికారం ఉంటుంది? అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి హాని చేయరాదు. ఎందుకనంటే ఆ రైట్ మనకు లేదు, ఆ రైట్ మనకు లేదు. కాబట్టి మన శరీరంలో మనం హాని చేసుకోరాదు, ఆ రైట్ మనకు లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలిగిన అధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు మనం భయపడాలి. ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా సరే బలాత్కారంగా ప్రయత్నించి మనలను చంపొచ్చేమో కానీ మన ఆత్మను మాత్రం ఏమీ చేయలేరు.